గూటికి పట్నం దంపతులు తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు కూడా వెళ్తా ఉన్నారట కాంగ్రెస్ గూటికి వెళ్తా ఉన్నారు. లైన్ లో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికకు సిద్ధం. మహేందర్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్. సీఎంతో భేటైనటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం. అవాస్తవాలని కొట్టిపారేసినటువంటి ఎమ్మెల్యే. ఇక పట్నం మహేందర్ రెడ్డి చేరుతా ఉన్నారు. అదేవిధంగా ఆయనకు చెవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారట. ఇక ప్రకాష్ గౌడ్ చేరుతా ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అందరూ కూడా వరుసపెట్టి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ గూటికి చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో సరైన ప్రాధాన్యత లభించని నేతలంతా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. తీగల రేపు మాపు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో సంచలనం అయిపోయింది. రేవంత్ తో ఆయన గంట పాటు చర్చలు జరిపారు. రేపో మాపో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని భావిస్తున్నారు. మంత్రివర్గంలో బీసీని తీసుకోవాల్సి ఉండడం, గ్రేటర్ పరిధి నుంచి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేకపోవడంతో ప్రకాష్ గౌడ్ పార్టీలో చేరితే కేబినెట్ బెర్త్ దక్కవుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలని అవాస్తవాలని ప్రకాష్ గౌడ్ అనంతరం ఎక్స్ లో తెలిపారు. ఇదిలా ఉంటే తీగల కృష్ణారెడ్డి బాటలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు నేతలు పయనిస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ని సీనియర్ నేత మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి అనితారెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారట. ఇంకా గతంలో 4 ఎమ్మెల్యేలు కలిసినట్టు ఇందాక చెప్పుకున్నట్టే అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వెళ్తా ఉన్నారు. ఎక్కడ అధికారంలో ఉంటే ఆ అధికారంలోకి వెళ్లడం అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనేక సార్లు చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వారు కూడా చేరడానికి సిద్ధమవుతున్నారట. ఇంకా సోమేష్ భూమాయ అనేది కూడా ప్రధానంగా ఉంది.